తొలిసారిగా 10,000 సంవత్సరాలుగా హెలిగుబి అనే అగ్నిపర్వతం అయితే పేలడం జరిగింది. ఇది ఎక్కడో కాదు, ఆఫ్రికా దేశంలో ఇథియోపియా. అయితే ఈ అగ్నిపర్వతం పేలే సమయంలో దాని వేడికి మెల్ట్ అయిన రాక్ అయితే ఏదైతే ఉందో, ఈ బూడిద పొగ రూపంలో ఎర్ర సముద్రం గుండా కొన్ని దేశాలకైతే విస్తరించింది. అయితే ఈ బూడిద మేఘాలు 100-130 కిలోమీటర్ల దూరంతో విస్తరిస్తున్నాయి. దీనివల్ల ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాలకు ప్రమాదాలు జరిగే అవకాశాలైతే ఉన్నాయి. ఈ హేలీగుబి అగ్నిపర్వతం నుంచి వచ్చే ఏదైతే ఉందో ఈ అగ్ని పొగ ఉత్తర భారతదేశం వైపు వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇది ఇప్పటికే ఎక్కువగా వాయు పొల్యూషన్‌తో సతమతం అవుతున్న ఢిల్లీ వైపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కేరళలో కర్నూల్ నుండి అబుదాబి బయలుదేరిన ఫ్లైట్ మార్గమధ్యలో ఆపేశారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ప్రమాదకరమో. మాక్సిమం ఫ్లైట్ ఆ టైం అప్పుడు ప్రయాణం చేస్తే ఆ పొగ అడ్డొచ్చి మళ్ళీ ఆ ఫ్లైట్ ప్రమాదానికి గురయ్యి కొన్ని వేల ప్రాణాలు పోవడం అయితే జరుగుతుంది. కనుక ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే ఆ ఫ్లైట్స్ ఆపేస్తే బెస్ట్. ఇంకో విషయం ఏంటంటే అక్కడ మీరు చూడొచ్చు. మీరు విజువల్స్ అయితే మీకు నేను చూపిస్తాను. ఆ అగ్నిపర్వతానికి దగ్గరగానే ఎన్ని ఇళ్ళున్నాయో, ఎన్ని వేల కుటుంబాలు అక్కడ జీవిస్తున్నాయో మీరు చూడొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ పొగ, అంటే అది మన భారతదేశానికే వస్తుందంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల కొన్ని వేల ఇళ్ళున్నాయి. ఆ వేల ఇల్లు ఎంత ఇబ్బంది పడుతున్నాయో